ఫోన్లో నేనే ఆప్షన్స్ పెట్టాను. భరణి చేస్తే ఇక్కడ అమ్మాయిలా, నేను చేస్తే అక్కడ అబ్బాయిలా వినబడతాయి. ఎవ్వరికి దొరకకుండా అన్నమాట. ఫోన్ ఇవ్వు ఇవ్వు. ఇప్పుడు చెప్పు నా కుంకుమరణి, ఎలా ఉంది మన ఐడియా? నువ్వు మామూలు దానివి కాదు టిప్పు. అడ్డంగా దొరికారు. నిన్న తప్పించుకున్నట్టుగా ఇప్పుడు తప్పించుకోలేరు. ఇప్పుడు అత్తయ్యని పిలిచి కనిపిస్తున్న సాక్ష్యంతో మిమ్మల్ని పట్టిస్తా. ఏంటమ్మా ఏమైంది నీకు? నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతుంటే సాక్ష్యం కనపడింది, పట్టిస్తా అంటావేంటి? అవునా? ఫోన్ ఇవ్వవే. ఇవ్వు. నా ఫ్రెండ్ ముంతాజ్తో మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. అమ్మాయి పేరు చెప్తే మాట్లాడనుకున్నావా? హలో, సలాం అలైకుం ఆంటీ. అమ్మో, అన్న తక్కువడేం కాదు. మాట బయటికి రాకుండా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు బాగానే కవర్ చేస్తున్నాడు. మాట్లాడమ్మా. హలో, ఎవరు? నా పేరు ముంతాజ్ ఆంటీ. త్రిపుర కాలేజ్ ఫ్రెండ్ని. నేనెప్పుడు నీ పేరు వినలేదే. అప్పుడప్పుడు చేస్తా ఆంటీ. ఈ మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుని ముంబై వెళ్ళిపోయాను. నీది లవ్ మ్యారేజేనా? కర్మ. అవునాంటీ. అది ఎంత తప్పు? ఈ మధ్య తెలిసిందే. కాఫీలో పంచదార తక్కువ వేసానని చెప్పి మా ఇద్దరు గొడవయి విడిపోయామంటీ. అవునా? అందుకే త్రిపురాని లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తున్నాను. అవునమ్మా. అవునాంటీ. బాగా చెప్పు ముంతాజ్. మా మాట ఎలాగో వింటలేదు. నువ్వైనా వినే వరకు కాస్త గట్టిగా చెప్పమ్మా. అయ్యో ఆంటీ, నేను అసలు చాలా బిజీగా ఉంటాను. త్రిపుర నా మాట వినే వరకు చెప్పాలంటే రోజు తనతో ఫోన్లో మాట్లాడలేను. కొంచెం వీలు చూసుకొని నా కోసం మాట్లాడమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. మీరు చెప్పాక ఫోన్ చేయకుండా ఎలా ఉంటానంటీ? మీకోసం చేస్తాను. మంచిది ముంతాజ్, ఇస్తున్నాను. కొంచెం ఆ విషయం గురించి మా అమ్మాయికి అర్థమయ్యేలా వివరంగా చెప్పు. హాజీ. సరే ముంతాజ్, ఇదిగో తీసుకో. పాప ముంతాజ్ అనుభవంతో చెప్తుంది, విను, బాగుపడతావు. సరే అమ్మా. హలో త్రిపుర, బాగా మాట్లాడేనా? ఏంటి వల్లి, పెదబాబుకి కాఫీ ఇవ్వాలని ఇక్కడే ఉండిపోయావేంటి? వెళ్ళు వెళ్ళు. అత్తా, ఆ సంగతే మర్చిపోయాను. సమయానికి భలే గుర్తు చేసావు అత్తయ్య. థ్యాంక్ యూ. నువ్వేంటి నన్ను చూస్తున్నావు? ముంతాజ్తో మాట్లాడు. ముంతాజ్తో మాట్లాడి బుద్ధి తెచ్చుకో. సరే అమ్మా. చెప్పు ముంతాజ్. పెన్విటి,
ఎప్పుడు నిద్రలేచారు? అప్పుడే రెడీ కూడా అయిపోతున్నారా? పొలానికి వెళ్ళాలి కదా వల్లి. వెళ్ళొచ్చులే పెనుమిటి, కూలీలు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. మీరింత త్వరగా వెళ్ళడం ఎందుకు? అసలే రాత్రంతా నాకు సేవలు చేసి మెలకువగా ఉన్నారు. కాసేపు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కాను? నా ఆరోగ్యం బానే ఉంది వల్లి. నీ సంగతి ఏంటి? ఉదయాన్నే లేచి పని మొదలు పెట్టేశావు. జ్వరం తగ్గిపోయిందా? చూడు, నన్ను చూస్తే జ్వరం వచ్చిందనిలా ఉన్నానా? నువ్వు చూపించిన ప్రేమ ముందు నా జ్వరం జడుచుకుని పారిపోయింది. ఇంకెప్పుడు అది నా దరిదప్పుల్లో కూడా రాదు. అవునా? ఆమా, నువ్వు నా పక్కనే ఉంటావు కదా. ఉంటానులే. కాఫీ తాగు, చల్లారిపోతుంది. నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఏ ఆగు వల్లి. ఏం కావాలి పెనుటి? నువ్వు కూడా కాస్త కాఫీ తాగు. పెనుటి, ఫ్రెండ్స్కి అయితే షేరింగ్ చేయొచ్చు, వైఫ్కి ఇలా కాదు. అవునా? మరి ఎలా ఇవ్వాలి? మీరు తాగి నాకు కాస్త ఇవ్వండి. ఏంటి? ఇంకేమంటాను? అనేలా నువ్వు జవాబు చెప్పావుగా. సరే. ఏంటి పెనుటి మొహం అలా పెట్టావు? కాఫీ బాగాలేదా? నువ్వే పెట్టావా? అవును, మీకు షుగర్ ఎక్కువ కావాలని ఒక స్పూన్ ఎక్కువ వేశాను. సరిపోలేదా? లేకపోతే ఉండు, తీసుకొస్తాను. వల్లి, వద్దు వల్లి, సరిపోయింది, తాగుతాను. అవును, మా అమ్మ ఎక్కడుంది? ఇందకటి వరకు వంటింట్లోనే ఉన్నారు. పిలవనా? వద్దులే. ఇది నీ పని అమ్మా. నువ్వు ఇంకా మారవు. నువ్వు ఎన్ని ఎత్తులేసినా వల్లిని నేనేమి అనను. ఏంటి పెనుటి, ఏమైంది? ఏం లేదు. ఏంటి పెదబాబు ఉప్పు కలిపిన కాఫీని నోరెత్తకుండా తాగేస్తున్నాడు? ఎలా? ఆయన నన్ను అడుగుతున్నాడేంటి? ఒకవేళ డౌట్ వచ్చిందా? ఎందుకైనా మంచిది నేను ఇక్కడి నుంచి జారుకుంటే మంచిది. అయ్యో పెనుటి, నాకు ఉంచకుండా మొత్తం మీరే తాగిస్తారా? లేదు లేదు, మర్చిపోయాను. ఈసారి ఎప్పుడైనా సగం తాగేసి నీకు ఇస్తానులే. ఇప్పుడు వద్దులే. ప్రేమతో ఇచ్చింది కొంచెం విన్న చాలే పెనుటి. వద్దు వల్లి, అడుగునుంది కదా, ఎందుకు? అడుగున ఉన్న ప్రేమేగా రాత్రి బయటకొచ్చింది. పెన్విటి, పెన్విటి, నువ్వేనా 3వ రోజు దగ్గర వి అని రాసింది? మూడో రోజు కాదు వల్లి, ఆ బోర్డులో ఉన్న గళ్ళన్నీ నీ పేరుతోనే నిండిపోవాలని ఆశపడుతున్నాను. నువ్వే గెలవాలని కోరుకుంటున్నాను. వల్లి, ఏడుస్తున్నావా? లేదు పెన్విటి, ఈ సంతోషాన్ని మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను గెలుస్తున్నానని కాదు ఆనందం. ఇక మన మధ్య ఏ ఎడబాటు ఉండదని మీ మాటల్లో కనిపించేసరికి
నాకు నాకు చాలా సంతోషంగా ఉంది పెనిమిటి. ఈ సంతోషం మన జీవితాంతం ఉంటుంది వల్లి. మనం ఇక విడిపోం కదా? మీరు చెప్తుంది నిజమే కదా? నిజమే వల్లి, మనం కలిసే ఉంటాం. పెనుటి వద్దన్నాను కదా వల్లి, ఎందుకు తాగావు? నేను తాగాను కాబట్టి ఇది కాఫీ కాదు ఉప్పు కషాయం అని తెలిసింది. నేను పంచదార వేశాను పెనుటి, ఉప్పు ఎలా కలిసింది? ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే లేవు కదా వల్లి. ఏంటి వల్లి, పెద్దబాబుకి కాఫీ ఇవ్వాలని ఇక్కడే ఉండిపోయావేంటి? వెళ్ళు వెళ్ళు. నువ్వెందుకు తాగావు పెనుటి? వదిలేయచ్చు కదా. నువ్వు చేసావని చెప్పావు కదా వల్లి, అందుకే తాగాను. మెల్ల 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 మెల్లగా కలలు కళ్ళల్లో వాలుతుండగా గుచ్చి గుచ్చి విచ్చినట్టుగా కంటి పాపలు పువ్వు పూయగా అందాల పువ్వు పేరు నవ్వు లోనలోనే దాచుకోకు నువ్వు లోకమంతా దాన్ని చూడనివ్వు అది పూల తోటగా మారుతున్నా మాయ చూడగలవు నవ్వుతో చిన్న నవ్వుతో జగమంతా మార్చగలవు నవ్వుతో చిన్న నవ్వుతో గగనాన్ని దించగలవు. ప్లీజ్ పెనుటి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఇలా చేయకూడదంటే నువ్వు ముందు టెస్ట్ చేసి ఇవ్వు. సరే, ఈ ఐడియా బాగుంది, అలాగే చేస్తాను. బాగా లేకపోతే పాడేస్తాను. పడేస్తావా? భలేదానివే నువ్వు. ఏంటి పెనుటి? పడేయడం ఎందుకు వల్లి? నీ ఎంగిల్ అయ్యాక దాంట్లో ఏది కలిసినా రుచిగా మారిపోతుందిగా. అవునా? అమ్మా, వల్లి, నన్ను గెలిపించడానికి ఎంతకైనా తెగించిన నీ కళ్ళల్లో కన్నీటి బొట్టును నేను ఎప్పుడూ చూడకూడదు. నా వల్లి ఎప్పుడూ బాధపడకూడదు, సరేనా? సరే పెనుటి. టిఫిన్ ఏమైనా ఉందా? ఆహా, చేసి తీసుకొస్తాను పెనుటి. ఇంకో మంచి కాఫీ కూడా దగ్గరుండి పెట్టి తీసుకొస్తాను. నువ్వు ఎంగిల్ చేసి ఇవ్వు. అలాగే. అత్తయ్య, మీ కోపం ఉంటే నా మీద చూపించండి, నా పెన్విటి మీద చూపించకండి. ఆయన మీ కొడుకు, ఆ విషయం మర్చిపోకండి. వాడు నా కొడుకేనే, నువ్వే నా కొడలివి కాదు. ఇంటి కోసం నువ్వేదో పొడి చేసావని వాడు అనుకున్నట్టు నేననుకోను. నా కొడుకు నువ్వు వదిలే వరకు నాకు ఈ తిప్పలు తప్పో.
వల్లి అయిందా? తొందరగా రా, పొలానికి వెళ్ళాలి. వస్తున్నా పెనుటి. పద. పెదబాబు వెళుతూ గాని కాస్త ఆగు. నువ్వు పొలానికే కదా వెళ్ళేది? అవునానమ్మా, ఈరోజు నాట్ల పనులు అవుతున్నాయి. నువ్వు వెళ్ళడానికి కాస్త ఆలస్యమైనా కూలీలు పని మొదలు పెడతారు కదా? మొదలు పెడతారు నాన్నమ్మ. ఏనానమ్మా, నాతో ఏమన్నా పనుందా? గుడి నుంచి ఊరి పెద్దలు అమ్మవారి బోనం కోసం అమ్మవారి పట్టు వస్త్రాలు నగలు తీసుకుని మనింటికే వస్తున్నారు. వారికి గంగమ్మతో స్వాగతం పలకాలి. నా తరువాత పెద్దింటి పెద్దరికాన్ని నిలబెట్టాల్సింది నువ్వే కాబట్టి వాళ్ళొచ్చి వెళ్లేంతవరకు ఇక్కడే ఉండు పెదబాబు. అలాగే నానమ్మా. త్రిపుర, బిందెలతో నీళ్లు సిద్ధం చేసి బయటుండండి. అలాగే నానమ్మా. పద. విన్నావా అక్క? పెద్దింటి పరువు పెద్దబాబు నిలబెట్టాలంట. వల్లి ఉండగా అది సాధ్యమా? అది ఉండదు కచెల్లి, చూద్దాం దాని సంగతి. మహాదేవన్ గారు, ఈ ఏడు గమ్మత్తు చూసారా? గుడిలో మీ చేత పూజలు అందుకునే అమ్మవారు ఈ సంవత్సరం తొలి బోనం కూడా మీ మనవరాల చేతే అందుకోబోతున్నారు. పెద్దింటి కోడలు అవడం వల్ల మీకు అదృష్టం దక్కుతుంది. అంతా ఆ తల్లి కృపే పరంధామయ్య. ఆవిడికి ఏం కావాలో ఆవిడే సమకూర్చుకుంటారు. దారి చూపించేది, దయ చూపించేది ఆ అమ్మే. ఆవిడ ప్రేరేపించింది చేయటం తప్ప మనదేముంది? నిమిత్త మాత్రులం. అంతే అంతే. వదినమ్మా, ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. అన్నయ్య మనసు మారింది. పెద్దింటి కోడలిగా అమ్మవారి తొలిబొండాన్ని తలకెత్తుకునే భాగ్యమూ వచ్చింది. ఇక మీ కాపురంలో ఏ సమస్య రాకుండా అమ్మవారి కంటికి రెప్పలా కాపాడుతుంది. అదృష్టం అంటే నీదేనే. వచ్చింది పో, ఎంజాయ్. తాత, ఒక్క నిమిషం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వణక్కం పెద్దమ్మ గారు. నమస్కారం. పెద్దమ్మ గారు, ఈ ఏడు నిండు వానలు కురిసి పంటలు సుభిక్షంగా పండి మన ఊరికి ఏ కరువు రాకుండా ఉండాలని ప్రతి సంవత్సరంలానే అమ్మవారికి ఈ ఆదివారం బోనాలు పెడుతున్నామమ్మా. ఆనవాయితీ ప్రకారం పెద్దింటి కొత్త కోడలి నుంచే తొలి బోనం రావాలి. మీ కోడలి చేతుల మీదుగానే అమ్మవారి నగలను పూజారి అందుకొని
తల్లికి అలంకరించాలి. ఇదిదా మీకు తెలియనిది కాదు. గుడి పూజారిగా చెప్పటం నా బాధ్యత కనుక చెబుతున్నాను. అమ్మవారి పట్టు వస్త్రాలను నగలను తీసుకోండమ్మా. పెద్దమ్మ గారు, పెద్దింటికి కొత్తగా వచ్చిన కోడల చేత బోనం ఎత్తించే ఆనవాయితీ ఉంది. దానిని పాటిస్తే ఇంకా బాగుంటుంది కదమ్మా.